ఉడకపెట్టి చల్లార్చుకున్న రైస్, ఎగ్స్, జింజర్ గార్లిక్ సన్నగా చాప్ చేసుకున్నవి, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అందులోకి కొద్దిగా మిరియాల పొడి, అజినామోటో, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, కారం, సోయా సాస్. ముందుగా ఎగ్స్ బీట్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఇది కొంచెం సాల్ట్ అనేది వాటర్లో కరుగుతుంది, లేదంటే ఎగ్లో అలా ఉండిపోతుంది. తర్వాత ఎగ్స్ బీట్ చేసుకుందాం. బీట్ చేసుకున్న ఎగ్ని మూకిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. దానికి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఎగ్ ఇలా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ అవి ఫ్రై చేసుకుందాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయ్యాక కొన్ని క్యారెట్స్, కొన్ని బీన్స్ వేసుకుని ఇవి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక రైస్ వేసుకుని మిగతా మసాలాలు ఫ్రై అయిన వెజిటేబుల్స్తో రైస్ వేసుకుందాం. ఫ్రై చేసుకున్న రైస్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని సాల్ట్, కారం, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకుందాం. కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe. Thank you.